అదిగో ఆ కార్నర్ క్యాబినే ఐవీఎఫ్. చూడండి, మీకు మీ చెల్లెలు కావాలంటే మీరే వెళ్ళి ఎక్కడుందో వెతుక్కోండి. హే, పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నీ పై ఆఫీసర్కి కంప్లైంట్ ఇస్తాను. నీ ఉద్యోగం ఊడిపోతుంది, జైలుకు కూడా వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్తామండి? మీ చెల్లికి ఒంట్లో బాలేకపోతే ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి తీసుకొచ్చాం. ఇందులో మేం చేసిన తప్పే ఉంది మీరు కంప్లైంట్ ఇవ్వడానికి? ఇక్కడ మీరేదో ఇల్లీగల్ పని చేస్తున్నారని నాకు తెలిసింది. నా చెల్లి ప్రాణానికి ప్రమాదం అని తెలిసింది. నువ్వు వెళ్ళు. మర్యాదగా చెప్పు, నా చెల్లెలేది? ఏమోనండి, డాక్టర్కి అప్పచెప్పడంతో నా డ్యూటీ అయిపోయింది. మళ్ళీ వాళ్ళు తనకి ట్రీట్మెంట్ చేసి నాకు అప్పచెప్తే నేను తనని జైలుకి తీసుకెళ్తాను. ఏమండి, నాకు కనిపించలేదు, మీకు కూడా కనిపించలేదా? ఏంటి, నా చెల్లెలు కనిపించట్లేదా? ఏం చేశారు? నా చెల్లిని ఏం చేశారు చెప్పండి. చూడు, నీకెంత కావాలన్నా ఇస్తాను. ఐవీఎఫ్ కరెక్ట్గా చెయ్యి. తేడా వస్తే నువ్వు మిగిలవు. లేదు మేడం, మీరేం టెన్షన్ పడకండి. నేను ఇప్పటి వరకు ఫెయిల్ అయిందే లేదు. ఖచ్చితంగా ఈమె ప్రెగ్నెంట్ అవుతుంది. సరే, త్వరగా కానివ్వు. బయట దీనికోసం చాలా మంది వెతుకుతున్నారు. మర్యాదగా చెప్పండి, నా చెల్లెలు ఏమైంది? అసలు ఏం చేశారు? తనని చంపేశారా? ఏయ్, ఏంటండి చంపేయడం ఏంటి? ఏం మాట్లాడుతున్నారు మీరు? మరేమైంది? తను ఏమవుతుందండి, మిస్ అయిపోయింది. మిస్ అయిందా? మిస్ అవ్వడం ఏంటి? అలా ఎలా మిస్ అవుతుంది? నిజం చెప్పండి, అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుందండి? స్పృహలో లేని మీ చెల్లిని ఇక్కడికి తీసుకొచ్చాను. హాస్పిటల్కి తీసుకొచ్చాక మేం డాక్టర్ గారికి తన కండిషన్ ఎలా ఉందో చెప్తున్నాను. ఇంతలోనే స్ట్రెచర్ మీదున్న తను మాయమైపోయింది. మాయమైందా? అలా ఎలా మాయమవుతుంది? ఎలా అంటే మాకేం తెలుసు? తననెవరో తీసుకెళ్లిపోయి ఉండాలి. లేదంటే తనకే స్పృహ వచ్చి తనే ఎస్కేప్ అయి ఉంటుంది. ఎస్కేపా? ఎస్కేప్ ఏంటి? నా చెల్లెలకి ఏం అవసరం? రౌడీనా గూండానా ఎస్కేప్ అవడానికి? తనంతట తాను ఎక్కడికి వెళ్ళదు. తనంతట తను వెళ్ళకపోతే మీలాంటోళ్ళెవరో తప్పించేసుంటారు. ఏయ్, మాటలు సరిగ్గా మాట్లాడు. ఏమో, మీలాంటోళ్ళు కాకపోతే మీరే తప్పించేసుంటారు. ఏయ్, పిచ్చి పిచ్చిగా వాక్కు. నేను కాబోయే పోలీస్ ఆఫీసర్ని. మీరు కాబోయే పోలీస్ ఆఫీసర్, నేను ఆల్రెడీ డ్యూటీలో ఉన్న పోలీస్ని. నా మీద నోటికొచ్చినట్టు మాటలు విసిరితే నేనే మీ మీద కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. కంప్లైంటా? ఏమిస్తావు? ఏమిస్తావు? ఏమిస్తామంటే, హాస్పిటల్కి సునైనాన్ని తీసుకొస్తున్నామని తెలుసుకొని వాళ్ళక్క కళ్యాణి వచ్చి తప్పించేసింది. ఇప్పుడు కావాలని వచ్చి గొడవ పడుతుంది. నేరం తన మీదకి రాకూడదని ఇదంతా ప్లాన్ చేసిందని నేను కంప్లైంట్ పెడతాను. నేను తప్పించానా? నా చెల్లెని నేను తప్పించానా? జైల్లో నుంచి ఒక ఖైదీని బయటికి తీసుకొచ్చి బాధ్యతగా ఉండాల్సిన నువ్వు నిర్లక్ష్యంగా డ్యూటీ చేశావు. నీ మీద కేసు వేస్తాను. వెంటనే నిన్ను సస్పెండ్ చేయిస్తాను. అసలు మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలిసింది? ఎవరు చెప్పారు? మీ చెల్లికి జైల్లో ఉండడం ఇష్టం లేదు కాబట్టి తనే మీకు ఇన్ఫర్మేషన్ పంపించింది. ఒంట్లో బాగోలేదని డ్రామా చేసి హాస్పిటల్కి వచ్చాక ఇలా తెలివిగా ఎస్కేప్ అయిపోయింది. ముందు మీరు గొడవ పట్టం ఆపుతారా? అవతల పేషెంట్కి ఏమైందో తెలియటం లేదు. ముందు పేషెంట్ని వెతకాలి. తను దొరకకపోతే నాకు బ్యాడ్ నేమ్ వస్తుంది. పదండి. అవును, నువ్వు చెప్పినట్టు నెక్స్ట్ మంత్ సునైనికి ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది కదా? అది నేనెలా చెప్పగలను? ఏయ్, ఏంటి జోక్ చేస్తున్నావా? ఇందాకే కదా ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పావు. అవును, వస్తుంది. మీరు నాకు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఈ అమ్మాయికి డేట్ వచ్చి 18 days అవుతుంది. ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి.